అందరికీ నమస్కారం. నిన్న హైకోర్టులో విజయ్ పాల్ పరారీలో ఉన్న విజయ్ పాల్ ఆయన పిటిషన్ వేయటం, ఆయన అడిగిన ఇంటర్వ్యూ రిలీఫ్ ని కోర్టు ఆనరబుల్ హైకోర్టు తిరస్కరించింది. ఒక అబద్ధాన్ని చెప్పి నిజాన్ని మరుగున పెట్టాలి అని చెప్పి పాల్ చేసిన ప్రయత్నం మరి వృధా అయింది. ఇంత క్లియర్ గా నన్ను అతి దారుణంగా కొట్టి, ఆ కొట్టిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ఆ గాయాలని చూసి ఆవిడే కంగారు పడి 2 హాస్పిటల్స్ లో రిపోర్ట్ తెమ్మని ఈ పిచ్చి వెధవలు చెప్పినట్టు కోర్టులో చెప్పినట్టు నా కాల్లో చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి. రక్తపు చారికలు, గడ్డ కట్టిన రక్తపు చారికలు గీతలుగా ఉంటాయి. వీళ్ళు ఫేక్ రిపోర్ట్ అది చూసే మ్యాజిస్ట్రేట్ పంపించారు. 2 హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేనేజ్ చేయడం కష్టం అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభావతిని ప్రభావితం చేసి దొంగ రిపోర్ట్ రాయించి, ఒరిజినల్ రిపోర్ట్లు ఉన్నా నా దగ్గర అన్ని నేను సబ్మిట్ చేస్తాను. అది ఫ్రాడ్ చేసి లేడీ ఫ్రాడ్యులెంట్ అదర్స్ వాళ్ళు మా దగ్గర ఉన్నసేపు ఏమీ కాలేదు, ఇక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లిన టైంలో ఏదో అయిందేమో అని ఒక వితండ వాదన చేస్తే మరి ఇవన్నీ ఎవిడెన్స్ని కూడా అక్కడికి సమర్పించి ఆ విజయ్ పాల్ చేయాలి అనుకున్న మోసాన్ని మరి ఎండగట్టడం అయింది. తప్పకుండా విజయ్ పాల్ని అరెస్ట్ చేయాలి. అలాగే ఆ పైన ఈ సూత్రధారులు కూడా ఆ పివి సునీల్ కుమార్ని, పి సీతారామాంజనేయులు అధికారులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవలసిన అవసరం, త్వరితగతిన సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ కేసులో ఏమవుతుంది, ఒక ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే మరి ఇంత దారుణంగా అన్యాయం చేశాడని అందరికీ తెలిసి కూడా మరి ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా త్వరితగతినే ఈ కేసు విచారణ కంప్లీట్ అవుతుంది, జరగవలసిన అరెస్టులు జరుగుతాయనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. సిద్ధార్థ లూత్రా గారిని కంట్రీలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ని వాళ్ళు తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ ను కూడా ఇక్కడ సూచిస్తోంది. సో కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని కోరుకునే వాళ్ళు, అలాగే లక్షలాది మంది నా అభిమానులు కూడా నిజంగా నిన్న జరిగిన సంఘటన ఒక శుభవార్త. అందుకని ప్రత్యక్షంగా మరి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, నన్ను అభిమానించే, నా మేలు కోరుకునే నా మిత్రులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా తప్పకుండా మనందరి కోరిక నెరవేరి నిజ దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు అని పరిపూర్ణ విశ్వాసం నాకుంది. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను చూద్దాం, క్లియర్గా చూద్దాం. ఇక నేను ముఖ్యంగా చెప్పవలసిన అంశాలు 2 ఉన్నాయి ఈరోజు. అందులో ఒక ముఖ్యమైన అంశం మరి అంబేద్కర్ గారి స్మృతి వనం ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఆవిష్కర్త పేరు కూడా మరి తాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు, కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం 10 అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ ఇనాగ్రేట్ చేసిన ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద అక్షరాల్లో ఉండొచ్చు, కానీ ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు. ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న, గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఓన్ చేసుకున్నారు. ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు, హిందూ మతం వారు, క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ టాల్ నేషనల్ లీడర్. సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంతా, అంటే తాటికాయ అంత అంటాం రొటీన్, తాటి చెట్టు అంత అక్షరాలు మరి ఈయన రాసుకున్నాడు. కాబట్టి మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్ గా హర్ట్ అవుతారు. వాళ్ళు తెలుగుదేశం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. బట్ అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్ గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగా రాసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం. దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి
మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి ఇన్ గుడ్ టేస్ట్ పర్హాప్స్ వెరీ బ్యాడ్ టేస్ట్. మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడండి. అరే నేను అంత కష్టపడి నేను కట్టించాను. తెలంగాణలో 110 కోట్లు అయింది, ఒక అడుగున్నర ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ 250 కోట్లు అయింది. ఎందుకంటే మనకు తెలియదు ఆ మెట్ల ఏమైనా తేడా ఉందేమో. బట్ మీ పేరు మీద మీ అక్షరం మీద జాగా నా అన్న దాని మీద దాడి జరిగింది. మీ అక్షరాల మీద కేవలం మీ అక్షరాల మీద దాడి జరిగితే ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో పుంఖానుపుంఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా, ఎందుకంటే ఉన్నపో దీనిందంటే దోణ కట్టే అనే రోజుల్లాగా తయారైంది ఈ రోజు పరిస్థితి. మరి ఇవాళ మీరు బాధ్యతాయుతమైన మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్ గా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు, అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి పెద్ద అక్షరాలతో పేరు రాసుకుంటే మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరును తీసేయటం సమంజసమా అని మీరు అడగాలి. కానీ మీ అక్షరం మీద మీ పేరున్న అక్షరం మీద మీ జా మీద మీ గా మీద జరిగిన దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా మాట్లాడటం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది. ప్రజల్ని ఇలా రెచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడటం ఒక రకంగా హింసను ప్రేరేపించినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ ని విత్డ్రా చేసుకుని నిజం మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా. సార్, జగన్ తీరుతో కొంతమంది వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్, పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. అవును, చాలా నిన్న మొన్న 3 రోజులు మరి అతి సౌమ్యుడు, మామూలుగా ఆయన చాలా మందిని సౌమ్యుడు మంచివాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నిజంగా సౌమ్యుడు మంచివాడు ఆళ్ళ నాని గారు. మరి ఆళ్ళ నాని గారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను. నాకు రాజకీయాలు వద్దు, ఎందుకంటే ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక, స్థాయిలో నాయకులు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే మరి ఆయన తప్పుకోవటం. అలాగే ధర్మాన గారు మొన్న పెండు దొరబాబు ఆయన జనసేనలో చెప్పాడు, ఆయన పిఠాపురం. ఇలా ఒక్కొక్కళ్ళు మరి అక్కడ గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి గారు ఆయన కూడా కొంచెం ఉండదన్నట్టే మొన్న ఆలస్యంగా నేను 4 ఏళ్ళ క్రితం మొదలెట్టాను, ఎన్నికయ్యాక మొదలెట్టాను. క్షవరం అయితే కానీ వివరం తెలియదన్నట్టు మరి ఆయన ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన మొదలెట్టాడు. ఇలా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని. కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటప్పుడు ఎలకలకి కుక్కలకి తెలుస్తుంది. అలాగా నేను ముందే చెప్పా, అరే నాయన ఇలా ఉంటే ఇలా పోతాం రా బాబు, మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు. ఇది ఆ పవర్ ప్రయోగం, ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి డిస్క్వాలిఫై చేయాలి, నేను పిచ్చి పిచ్చి ఆశాలన్నీ వేశారు. ఏదేమైనా ఇవాళ మరి నా మాట పెడదామని పెట్టారు, దానికి ఫలితం అనుభవిస్తున్నారు. మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదంలో ఇవాళ పార్టీ పడింది. అసలు పార్టీ ఆఫీసే మంగళగిరిలో పక్కింట్లో పెట్టుకుని అండ్ తర్వాత చాలా బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆగిపోయింది. సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల్లో ఒక నిస్సత్వ వచ్చింది. సరే మనం ఏం చేస్తాం, చేసుకున్నప్పుడు తీసుకున్నంత ఎవరు తీసుకున్న ఒడిలో వాళ్ళే పడతారు. అది జరిగింది. బట్ మొత్తం ఖాళీ అయిపోయేలా ఉంది. మరి ఇప్పుడు రేపు అసెంబ్లీకి కూడా రాను, నాకు హోదా కావాల్సిందని మారం చేస్తాయి. ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా అనుమానాలు ప్రజలకు రావడం సహజం. చూద్దాం. మరి సరే, పార్టీ ఇప్పుడు మనం లేం కాబట్టి సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తాను, రావాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అని. నిన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా అవకాశం ఎందుకు ఇస్తాం అని కూడా ఆయన కూడా ఎక్కడో మాట్లాడటం జరిగింది. సరే, సమావేశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం. ఇక మనం ఉండే విషయానికి వస్తే అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం, ఈ వరదలు, ప్రతిరోజు 2-3 గంటల వర్షాలు, దీనివలన కొంత ఆలస్యం అయింది. అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం. ఈ వారం రివ్యూ అన్నమాట మీరు చెప్పి, ఈ వారం రివ్యూ అన్ని పనులు మనం చేసేస్తున్నాం. మంచినీటి విషయానికి వస్తే ఆ పరిమళ దగ్గర నుంచి 12 కిలోమీటర్ల వరకు లైన్ టెస్టింగ్ ఓకే అయింది. అన్న పని 12 కిలోమీటర్ల లైన్ టెస్టింగ్
ఓకే అయింది. ఒక దగ్గర మరి గతంలో బుల్డోజర్ వర్క్ చేస్తూ ఉంటే 2-3 పైపులు తీసివేయడం జరిగింది. అంటే బై మిస్టేక్ అది మళ్ళీ రిస్టోర్ చేసి ఇంకొక 12 కిలోమీటర్ల లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయితే మేము ఆగస్టు 15 అనుకున్నాం. అది మేబీ ఆగస్టు నెలాఖరు దాకా పట్టే అవకాశం ఉంది. అది అయిపోతే 55 హ్యాబిటేషన్స్ కి మేము వాటర్ అందిస్తాం. ఆల్రెడీ పక్క నియోజకవర్గంలో ప్రారంభించింది మనమైనా. పక్క నియోజకవర్గంలో అంటే మన జిల్లాలోనే ఉన్న గణపవరానికి ఒక 3 గ్రామాలకి ఎల్లుండి నుంచి మంచినీరు సరఫరా మొదలు పెట్టేస్తున్నాం. స్కీమ్ అయితే నేనన్న ఆగస్టు 15కి స్టార్ట్ అవుతుంది. బెనిఫిషియరీ గణపురం మండలంలో గణపురం గ్రామానికి ఇంకో 2 పెద్ద గ్రామాలకి తాగునీరు అందించేస్తాం. ఆగస్టు 15కి అంతవరకు అయిపోతుంది. నెక్స్ట్ మేజర్ బెనిఫిషియరీ అంతా మనం ఉండే వెంకయ్య మీద. సో మన ఆకివీడి దాకా అంటే ముందు జనకాపురం దాకా అవుతుంది. తర్వాత ఇంకొక 20-25 రోజులు ఆకివీడి దాకా వస్తుంది. డిసెంబర్ నెలాఖరికి ఏలూరుపాడు వరకు కూడా వెళ్ళి ఇంచుమించు 50 హ్యాబిటేషన్లకి అయితే కంప్లీట్ అయిపోతుంది. ముందు 30 నుంచి 35 హ్యాబిటేషన్లు ఈ నెలాఖరికి అవుతుంది. ఈ డ్రైన్లు అయితే మోరార్లెస్ కాలాలో డ్రైన్లో ఉన్న గుర్రపు డెక్క ఇదంతా మోరార్లెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానివల్ల మొన్న వరదల్లో కూడా ఇప్పుడు మునిగిపోయే ప్రాంతాలు కూడా మునగల 15-20 గ్రామాల్లో ముంపు వచ్చేది. గండి పడినందువల్ల 2 గ్రామాల్లో చిన్న ఇబ్బంది వచ్చింది. నెక్స్ట్ అది కూడా ఉండదు. ఇప్పుడు ఇంకొక సమస్య ఏమిటంటే గుర్రపు డెక్క ఇదంతా తీయడం జరిగింది కానీ డ్రైన్లు పూడుకుపోయింది. ఎప్పుడో 79లో చెన్నారెడ్డి గారు చేసింది తప్ప ఆ తర్వాత డ్రైన్లోని పూడికిని తీరా. ఇప్పుడు డ్రైన్లో పూడికే కార్యక్రమం మొదలు పెట్టాం. రేపు మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించాం. ఆవిడ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించి ఆ పని డ్రైన్ క్లీనింగ్ పని స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 అడుగుల వరకు కూడా మట్టి పేరుకుపోయింది. కెనాల్ ఓన్లీ 30% కెపాసిటీకే పనిచేస్తానే. అది పూర్తిగా కెనాల్ కెపాసిటీ అంతా పనిచేసేలాగా ఆ తవ్వకం పనులు మొదలు పెడతాను. ముందు జోలపాలెం కలవపూడి ఆ మధ్యలో ఉన్న ఆ మెయిన్ ఆ డ్రైన్ని డీపెనింగ్ టు ద ఒరిజినల్ లెవెల్ మొదలవుతుంది. కానీ ఇంకొక 10-15 ఏళ్ళు మనం చూసుకోకర్లా దాన్ని. అలాగే 1 by 1 ఇంపార్టెంట్ డ్రైన్స్ అన్ని కూడా ఇదే బేసిస్ లో మా ఫండ్ ద్వారా ప్రజల సహకారం ద్వారా గవర్నమెంట్ ఇది టేకప్ చేయలే. గవర్నమెంట్ మనం టేకప్ చేశాక కికిసా దీనికి ఇంకా కొన్ని మిగిలిన వాటికి మన నియోజకవర్గం కాకుండా మిగిలిన చోట్ల చేశారు. బట్ ఈ డ్రైనేజ్ తవ్వకం అనేది ఇంకా ప్రభుత్వం మొదలు పెట్టల. బట్ మనంతటి మనమే మన నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లన్నీ రేపు కలెక్టర్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టి 2.5 to 3 months మొత్తం అన్ని డ్రైన్లు కంప్లీట్ అవ్వాలి. ఆ లోకల్ రైతుల సహకారంతో మా ఫండ్ సహకారంతో అవన్నీ కూడా కంప్లీట్ చేసేట అవుతుంది. మనం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే డ్రైన్ లో ఉన్న ఈ గుర్రపు డెక్క ఇవన్నీ తీసి క్లీన్ గా చేస్తామని. అది అయిన తర్వాత ప్రజలందరూ ఎప్పుడో చేశారండి. మేము లేదంటే చెరువు పట్టినప్పుడు చేపలు గాని రొయ్యలు గాని ఆ నీళ్ళంతా ఆ ఇంప్యూర్డ్ వాటర్ అంతా పంట కాలంలో కలిపితే ఫ్లో ఉంటుంది. ఈ డ్రైనేజ్ లో కలిపితే ఫ్లో లేదు. ఎందుకంటే ఆ కెపాసిటీ పనిచేయట్లేదు అన్న మీదట ఎక్స్ట్రాగా నా ఎన్నికల్లో నేను మాట ఇవ్వనప్పటికీ ఎక్స్ట్రాగా నేను ఇప్పుడు డ్రైనేజీల్లో పూడిక అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మళ్ళీ కనీసం ఒక 5 ఏళ్ల పాటు చూసుకోకపోయినా ఇబ్బంది ఉండకూడదు. ఆ డ్రైనేజ్ డీపెనింగ్ ఇంకో 10 ఏళ్ల వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి చేయవలసిన అవసరం రాకుండా 79లో ఏ స్థాయిలో కెనాల్ అండ్ డ్రైన్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఉందో ఆ రకంగా నా నియోజకవర్గ పరిధిలో ఆ స్థాయిలో నేను కంప్లీట్ చేస్తాను. అలాగే ఎక్కడైనా పార్కులు ఉంటే ముందు ఓన్లీ పార్క్ టేకప్ చేస్తాం. తర్వాత ఆకివీడి దగ్గర కొల్లేరు దగ్గర ఒక కాటన్ పార్క్ ఉంది. దాన్ని నెక్స్ట్ ఫేజ్ లో ఇది ఆగస్టు 15వ తారీఖు దీని ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఉండి పార్క్ అభయరాజు గారి పేరు మీద ఉన్న జన్మభూమి పార్క్. దాని తర్వాత ఆకివీడి పార్క్ టేకప్ చేసి మేబీ జనవరి 1st కి దాన్ని మొత్తం కంప్లీట్ చేసి అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. మనకి ఎందుకంటే ఆకివీడి మనకున్న మున్సిపాలిటీ ఉండి మేజర్ పంచాయతీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ సపోజ్ టు బి ఉండి కాబట్టి ఫస్ట్ ఉండి చేసాం. నెక్స్ట్ అది కూడా అది మనం మాట ఇచ్చిన దాంట్లో లేదు కానీ అది గెట్టిద్దాం. అవసరమైతే దాన్ని టూరిజం కార్పొరేషన్ సహాయం కూడా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్స్ కూడా
ఆగస్టు 15 పాలకోడేరు ఆ మండల హెడ్ క్వార్టర్ లో చాలా బాగా చేశాం. ఈ వర్షాల వలన కొన్ని స్కూల్స్ ఆలస్యమని సెప్టెంబర్ 5 టీచర్స్ డే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా బ్యాలెన్స్ ఉన్న 24 స్కూల్స్ లో కనీసం ఒక 15 స్కూల్స్ ఆ రోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇది మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల గ్యాప్ లో ఆ మిగిలిన స్కూల్స్ లో ఉన్న మేమనుకున్న మొన్న నారా లోకేష్ గారు కూడా క్రీడా ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఉండాలన్నారు. మన నియోజకవర్గం వరకు ప్రభుత్వం దగ్గర మనం చిల్లిగవ్వ ఆశించకుండా ప్రజల సహకారంతో ఎక్స్ట్రాడినరీ కోర్ట్స్, ప్లే గ్రౌండ్ ని అద్భుతంగా మనం తీర్చిదిద్దుతున్నాం. అలాగే చక్కటి గ్రీనరీ, ఆ పరిసరాలను చూసి ఆ పిల్లలు ప్రేమించే విధంగా, నా స్కూల్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ప్రభుత్వ పాఠశాల అంటే ఏమనుకుంటున్నారు, ఇంత అందంగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో అని అనిపించేలాగా తీర్చిదిద్దుతున్నాం ప్రజల ఖర్చుతో. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. జన్మభూమి 2.0 అందరూ కూడా ప్రజల భాగస్వాములై మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుగానే ఆయన అనౌన్స్ చేయడానికి ఒక 45 రోజులు ముందుగానే మనం కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆయన ఆశించిన వేగంతో, ఆశించిన దానికన్నా కూడా ఇంకా వేగంతో ఈ పనులన్నీ ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు వ్యక్తిగతంగా అన్ని కూడా డిసెంబర్ నెలాఖరు నాటికి కంప్లీట్ చేయడానికి కొత్త నిశ్చయంతో ఉన్నాను. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా కలెక్టర్ గారి సపోర్ట్ కూడా మనకి మన నియోజకవర్గానికి చాలా క్లియర్ గా ఉంది. అలాగే 4 సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా అన్నిటికీ బెడ్స్ పంపించడం అయింది. మిగిలిన కలరింగ్ వర్క్స్, బాత్రూమ్లు, వాటర్ కంటిన్యూస్ వాటర్ సప్లై, ఆ టాయిలెట్స్ ఉండేలాగా, డ్రింకింగ్ వాటర్ కి చిన్న వాటర్ ప్లాంట్, ఇవన్నీ కూడా అయిపోతున్నాయి. మోస్ట్లీ ఆగస్టు 15 చాలా వరకు అయిపోవచ్చు. మంచాలు, పరుపులు, ఫ్యాన్లు ఇటువంటివన్నీ ఈ ఆగస్టు 15గా వెళ్ళిపోతాయని. ఈ సిమెంట్ వర్క్స్ అన్ని వర్షాల వలన పెరిఫెరల్ సిమెంట్ వర్క్స్ అన్ని ఆలస్యమని, అది 4 రోజులు ఎండ వస్తే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మోస్ట్లీ ఆగస్టు 15కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి బేసిక్ నెసెసిటీస్ లైక్ మంచాలు, ఇక్కడ వంట వండే దగ్గర గ్రైండర్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఇటువంటివన్నీ కూడా ప్రజల సహకారంతో కంప్లీట్ అయిపోతున్నాయి. సో అన్ని అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, టు బి వెరీ ప్రిసైజ్, కలెక్టర్ గారి వాళ్ళ స్టాఫ్ ఎక్సలెంట్ గా, ఎంఆర్ఓలు గాని, పోలీస్ యంత్రాంగం గాని, ఎండిఓలు గాని, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అంతా ఒక టీం లాగా కలిసి పనిచేస్తున్నాం. ఏ ప్రోయాక్టివ్ పని చెప్పినా కూడా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అబ్సల్యూట్ కోఆపరేషన్ ఉంది. ఒక మోడల్ నియోజకవర్గంగా ఉండిని ఖచ్చితంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం. మొన్న మధ్య నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా నాకు అదే ఆదేశించారు. రాజుగారు, మీ నియోజకవర్గాన్ని మీరు అద్భుతంగా చేయండి, మీకు ఏ సహకారం కావాలన్నా నాకు చెప్పండి అన్నారు. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండానే, ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే నేను చేసుకెళ్తాను. అవసరమైనప్పుడు తప్పకుండా ఆర్థికంగా కూడా ఆయన సహాయం అందిస్తాను. బట్ సాధ్యమైనంత వరకు ప్రజలు మంచోళ్ళు, తప్పు జరగకుండా ఖర్చు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఇవ్వడానికి ముందుకు వచ్చే మంచి మనసున్న వాళ్ళు, డబ్బే ప్రధానం కాదు మనసు ప్రధానం, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక టెస్ట్ కేసు లాగా ఉండిలో ఒక షో కేసు లాగా ఐ వాంట్ టు షో నా జన్మభూమి అయిన, అంటే నా స్వగ్రామం ఇక్కడే కాబట్టి నా జన్మభూమి అయిన ఈ ఉండి నియోజకవర్గాన్ని ఒక షో కేసు లాగా నేను చంద్రబాబు నాయుడు గారికి చూపెట్టాలని నేను అనుకుంటున్నా. తప్పకుండా మేజర్ వాటర్ స్కీమ్ ఓపెనింగ్ కి చంద్రబాబు నాయుడు గారిని 50 హ్యాబిటేషన్ స్కీమ్ పూర్తయిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఫిజికల్ గా రాలేకపోయినా వర్చువల్ గా అయినా ఆయనతో నేను ఓపెన్ చేస్తాను. సో ఇది నా వీక్లీ ప్రోగ్రెస్ లో నేను మీకు రెగ్యులర్ గా చెప్పే డెవలప్మెంట్ వర్క్ లో పార్ట్. ఇంకా ఉందా? ఓకే, నెక్స్ట్ వీక్ మా ఉండి వార్తలతో, రాష్ట్ర వార్తలతో ఆగస్టు 15 నాడు మళ్ళీ